పాల్గొన్నారు, సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ మొత్తం కూడా ప్రజ్ఞ జైస్వాల్ అండ్ బాలకృష్ణ గారు, బాబీ, మొత్తం మూవీ యూనిట్ అంతా కూడా కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మనం ఒకసారిగా డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా సెలబ్రేషన్లో మునిగి తేలుతున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ కూడా సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తగ్గేదే లేదు అన్నట్టు ఆయనకు ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఎప్పుడూ కూడా సంక్రాంతి హీరో బాలకృష్ణ అనిపించుకోవడంలోని ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదన్న విషయం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు మనం చూసాము. మరి ఈసారి సంక్రాంతికి కూడా రిలీజ్ అయిన డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకుంది. అయితే నిన్న సెలబ్రేషన్లో భాగంగా మొత్తం కూడా మనకి చూసుకుంటే ఒక్కసారిగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. నిన్న సంబంధించిన పార్టీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆ పార్టీలోని విశ్వక్సేన్, జొన్నలగడ్డ, సిద్ధు, అలాగే నందమూరి బాలకృష్ణ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ విశ్వక్సేన్కి బాలకృష్ణ తన ముద్దుల్ని అందజేస్తూ ఉన్నారు. అలాగే విశ్వక్సేన్ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నాడు. అండ్ దాని తర్వాత జొన్నలగడ్డ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత బాలకృష్ణ కూడా జొన్నలగడ్డ కూడా ముద్దు పెడుతూ ఉన్నారు. అయితే మొత్తం కూడా ఈ విజువల్స్ చూసిన అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అరే నిజంగా సినిమా సక్సెస్ అంతా కూడా బాలయ్య మొహంలోనే కనిపిస్తోంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణకి నిజంగా కంగ్రాట్స్ అని కూడా తన యొక్క ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Our success, bro. Our success is your success. Film industry success. I want everybody to see, especially my bros. And my bro, Dillu, Doro, Atunare, Bharatane, Sidhu Sanandara. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Our success, bro. Our success is your success. Film industry success. I want everybody to see, especially my bros. And my bro, Dillu, Doro, Atunare, Bharatane, Sidhu Sanandara. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. రైట్, స్క్రీన్ పైన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. మొత్తం టీమ్ యూనిటే కాకుండా అటు నందమూరి బాలకృష్ణకి ఇండస్ట్రీలో ఆత్మ మిత్రులు మొత్తం కూడా వీళ్ళు మనం చూస్తున్న అన్స్టాపబుల్ నుంచి కూడా వీళ్ళ యొక్క స్నేహం ఇలాగే కొనసాగుతూ ఉంది. అండ్ ఈ సక్సెస్ మీట్లో కూడా వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అవడం కూడా జరిగింది, అటు విశ్వక్సేన్ అలాగే సిద్ధు, జొన్నలగడ్డ. సో ఈ సక్సెస్ అనేది నాదే కాదు నీది కూడా, అండ్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి కూడా సక్సెస్ అంటూ కూడా బాలకృష్ణ చెప్పడం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అండ్ మొత్తం కూడా ఆ సెలబ్రేషన్ మూడ్ అంతా కూడా మొత్తం మనకి ఆ బాలకృష్ణ ఫేస్ లో కనిపిస్తుంది అని చెప్పి అభిమానులు ఇప్పటికే కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణకి నిజంగా కంగ్రాచ్యులేషన్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇవాళ సంబరాలు అంబరాన్ని అంటున్నట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో నిజమైన సంక్రాంతి హీరో మరోసారి నిరూపించుకున్నారు మన నందమూరి బాలకృష్ణ అంటూ కూడా అటు ట్వీట్స్ రూపంగా కావచ్చు, కమెంట్స్ రూపంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే నిన్న జరిగిన ఈ మొత్తం ఈవెంట్లో చూసుకుంటే మొత్తం బాలకృష్ణ అటు విశ్వక్సేన్కి అలాగే సిద్ధుకి కూడా ముద్దులతో మొత్తం కూడా ముంచెత్తినట్టు కనిపిస్తోంది. అండ్ డైరెక్టర్ బాబీకి కూడా ముద్దులు ఇచ్చారు. అండ్ మొత్తం కూడా మొత్తం అక్కడ చూస్తుంటే మొత్తం పార్టీ హడావిడి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ మొత్తం సినిమా యూనిట్ కావచ్చు అందరూ కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకి కూడా హార్ట్లీ థ్యాంక్ యూ అని కూడా బాలకృష్ణ చెప్పుకొస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఏదైనా సరే సంక్రాంతి బరిలోని ఈసారి బాలకృష్ణ గారు దిగడం అలాగే హిట్ కొట్టడం మరోసారి ఆనందంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా సంక్రాంతికి అటు అఖండ నుంచి తర్వాత
వీరసింహారెడ్డి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి కూడా 4వ సంక్రాంతి హీరో అనిపించుకున్నారు మన నందమూరి బాలకృష్ణ. సో ఎప్పటి సంక్రాంతికైనా సరే ఈయన సినిమా వచ్చిందంటే డెఫినెట్ గా హిట్ కొట్టడం ఖాయం అంటూ అటు నందమూరి అభిమానులందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా సంక్రాంతి అనగానే సినిమా, ప్రేక్షకులందరికీ కూడా పండుగ అంటే సినిమా అన్నది ఎంత క్లియర్ కట్గా ఉంటారో, మరి అటువంటి సంక్రాంతికి మంచి కనువిందు, సూపర్ డూపర్ ఎంటర్టైనర్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునేలా ఉంది అని చెప్పి కూడా ఈ సినిమాలోని క్లియర్గా కొన్ని సన్నివేశాలు అయితే తెలుస్తున్నాయి. అండ్ తమన్ అందించిన బీజిఎం కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా నిలిచింది అని అయితే ఇప్పటికీ మనకి టాక్స్ ద్వారా కూడా తెలిసింది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ పైన బయట ఎంత నెగిటివిటీగా స్ప్రెడ్ అయింది, ఎంత నెగిటివిటీ ట్రోల్ జరిగిందో కూడా మనందరికీ తెలుసు. వన్స్ ఆ సాంగ్ ఈ సినిమాలోని ఒక్కసారిగా చూసేసరికి ప్రేక్షకులందరూ కూడా ఆ నెగిటివిటీ కావచ్చు, ఆ ట్రోల్స్ కావచ్చు, మొత్తం కూడా పక్కన పెట్టేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అని కూడా థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఆ సాంగ్ అని కూడా క్లియర్గా చెప్పారు. చాలా హైలైట్ అయింది ఆ సాంగ్ ఆ సినిమాకి అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన మొత్తం కూడా డైలాగ్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ముఖ్యంగా తమన్ యొక్క బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేనికి అదే అన్నట్టు ఉంది అని అయితే ఇప్పటికీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. సో ఏదైనా ఈసారి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు సినిమా చూడగానే ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంది అన్నట్టు కూడా ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని మొత్తం సినిమా యూనిట్ అందరూ కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి నిన్న జరిగిన పార్టీలో కూడా అటు విశ్వక్సేన్, జొన్నల్ గడ్డ అంటే మనం చూస్తూ ఉన్నాం అన్స్టాపబుల్ నుంచి, అంటే గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళు ముగ్గురు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము. విశ్వక్సేన్ వచ్చిన తర్వాత జొన్నల్ గడ్డను పిలిపించడం కావచ్చు, లేకపోతే జొన్నల్ గడ్డ ఎపిసోడ్లోని విశ్వక్సేన్ని పిలిపించడం కావచ్చు, ఇలాగ వీళ్ళిద్దరితో పాటు చిన్న పిల్లాడు అయిపోయి బాలయ్య కూడా తన ఏజ్ను కూడా మర్చిపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజంగా బాలకృష్ణ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎంత హిట్ మొత్తం కూడా ఆ సినిమా అంతా హిట్ కొట్టింది. ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా బాలయ్య మొహంలోనే కనిపిస్తోంది అని చెప్పి కూడా బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఏదైనా పండగ అనగానే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా పిండి వంటలు, ఊర్లు కాకుండా సినిమాలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, సో ఎక్కడ కూడా తగ్గకుండా ఆ సినిమాని అంత ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ముఖ్యంగా బాబీకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోని బాబీ తీసిన సినిమాలు కొంచెం నెగిటివ్ టాక్స్ కావచ్చు, లేకపోతే 50-50 టాక్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ సినిమా కూడా ఎటువంటి బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, దాని తర్వాత ఎటువంటి బజ్ కూడా క్రియేట్ చేయలేదు. రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా నెగిటివిటీ ఎక్కువ శాతం మూటగట్టుకుంది, ఎక్కువ ట్రోల్స్ కి గురైంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి బజ్ క్రియేట్ చేయకుండా వచ్చిన మూవీస్ హిట్ అయ్యే దాఖలు లేవు అన్న యొక్క నానుడి కూడా ఉంది. మరి ఇటువంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నిజంగా హిట్ టాక్ అందుకుంటుందా లేదా అని చెప్పి రిలీజ్ అయినంత వరకు కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఎలా ఉండబోతుందో ఏంటో, అండ్ సీన్స్ మొత్తం ఆ యొక్క చిన్నపిల్లకి సంబంధించిన సాంగ్స్ కనుక చూసుకున్నట్లయితే గతంలో వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలోని మొత్తం కూడా శ్రీలీల అలాగే తిన యొక్క కాంబినేషన్లో ఉండేలాగే ఉంది కదా, మళ్ళీ రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తోంది. ఇందులో కొత్త ఏమీ ఉంది. సో ఈసారి బాలకృష్ణ సినిమా కొంచెం హిట్ టాక్ అందుకునే ఛాన్సెస్ లేవు అనుకున్న సందర్భంలోనే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులందరికీ నిజంగానే అరే ఏం తీసాడు రా బాబీ అన్నట్టు చేశాడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత నిజంగా సినిమా అంటే ఇలానే ఉండాలి, బాలకృష్ణ హిస్టరీలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతోంది అనేది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అఖండ ఏ రేంజ్లో హిట్ అయిందో అంత స్థాయిలోని డాకు మహారాజ్ కూడా అందుకుంది. ఇంత కొత్త స్టోరీతోని, అలాగే ఈయన యొక్క లుక్స్ కూడా నందమూరి బాలకృష్ణ ఎటువంటి గెటప్ వేసినా సరే యాప్ట్ ఉంటుంది అనడంలో ఏ మాత్రం కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ గెటప్ వేసినా సరే బాలకృష్ణ గారికి అలా ఇమిడిపోతూ ఉంటారు. మరి ఇందులోనే ఆయన ప్రదర్శించిన ఆ గెటప్స్ కావచ్చు, అండ్ విలన్స్ని చూపించిన తీరు కావచ్చు, ఈక్వల్ అంటే మనం చూసుకుంటూ ఉంటే బాలకృష్ణ సినిమాల్లోని విలన్స్కి ఉన్న ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. అటు బాలకృష్ణకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్స్కి కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి ఈ మూవీలో కూడా ఎక్కడ ఈ స్క్రీన్ ప్లే బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పేదానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్ కట్గా తీశారు. అండ్ ముఖ్యంగా తమనైతే ప్రాణం పెట్టి తీశాడు అని అయితే చెప్తున్నారు. అండ్ అఖండ నుంచి కూడా వీళ్ళ యొక్క కాంబినేషన్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మ్యూజికల్
హిట్ కావచ్చు. అలాగే బీజిఎమ్స్ బాలకృష్ణ గారికి ఏ రేంజ్ లో ఇస్తే బాగుంటుందా అని చెప్పి అఖండ నుంచి కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. మరి ఈసారి కూడా సక్సెస్ అవుతుందా లేదా అని ప్రేక్షకులు కొంచెం భయం ఉన్నప్పటికీ ఎలా అయినా సరే బీజిఎమ్స్ తోనే అద్దరగొట్టాడు తమన్ అని అయితే మరోసారి నిరూపించుకున్నారు. సో ఏదైనా సరే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. ఈసారి సంక్రాంతి హీరో మన నందమూరి బాలకృష్ణ అని అయితే మరోసారి నిరూపించుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మరొకసారి మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన చూద్దాం. అట్లుంటది వాళ్ళతోని. కంగ్రాచులేషన్స్ టు డాకు మహారాజ్. Hello, my darling Laila. Now success, bro. Now success is your success. It is film industry success. I want everybody, especially my bros, and my bro, Dillu, Doro, అట్లుంటది వాళ్ళతోని. Sidhu Sananda. కంగ్రా లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ప్లేస్లో వంశీ గారు ఒక మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఒక పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100కి 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెర వేరేతో వచ్చాను జాన్ 13th. ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ 12th రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ